మనం వినబోతున్నాం. చాలా అదృష్టం. అలాగే మరొక 30 సెకండ్లు నేను కాలాతీతం చేయకుండా అఖిల భారత సర్వీసుల్లో అటువంటి జరిగేటువంటి పరీక్షల్లో 16వ స్థానం ఆ రోజుల్లో పొందాయి. ఇరు రాష్ట్రాలకు వివిధ విభాగాల్లో అధిపతిగా పనిచేసి, వివిధ జిల్లాలకు కలెక్టర్గా పనిచేసి, తర్వాత అధిపతిగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లో ఇంకా పెద్ద పదవి ఏంది చీఫ్ సెక్రటరీగా, అలాగే విశ్వవిఖ్యాతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా విశేషమైన సేవలు అందించిన శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈరోజు వారితో పాటు హాజరవడం మనకు చాలా ఆనందం. సార్ ఇంక నేను ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి శ్రీ శ్రీమన్నారాయణమూర్తి గారిని, అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, ఎంసీ మెంబర్సు, కల్చరల్ కమిటీ మెంబర్స్ వాళ్ళని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా అతిథులను ఆహ్వానిస్తున్నాం. హలో చెక్. ఓం బుద్ధి ఏప్యస్వజాతవేదో భద్రన్నిర్గమ్మమా వశోగుశ్చమఖ్యమావహ జీవనం జదిశో దిశ ప్రవత్సయ్యక్తం మన్హినా యోజితం ప్రియం ఈనాటి ప్రవర్తనకర్త గారిని వారి స్థానంలో ఆశీనులు అవ్వాల్సిందిగా అందరి తరపున కోరుచున్నాను. ఇప్పుడు ప్రార్థన బై మణిమాల గారు. सेट करना है. नहीं, दोनों चाहिए. तो माइक सेट करना. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां. कारणपरचिद्रूपा काञ्चीपूर्णी सी कामपीठगता काचन विहरति करुणा काश्मीरस्तबक कोमलांगलता. कंचन कांची निलयं करधृतकोदण्डबाणसृनिपासं कठिनस्तनभरनम्रं कैवल्यानन्दकन्दम् अवलम्बे. ऐश्वर्यमिन्दुमौलेः ऐकात्यप्रकृतिकाञ्चिमध्यगतम् ऐन्दवकिशोरशेखरम् ऐदम्पर्यं च कास्ति निगमानां. लीये पुरहरजाये माये तव तरुणपल्लवच्छाये चरणे चन्द्राभरणे काञ्चिशरणे नतार्धिसंहरणे
कामपरिपन्धि कामिनि कामेश्वरि कामपीठमध्यगते कामदघूभवकमले कामकले कामकोटिकामाक्षी समरविजयकोटि साधनानन्दधाटी मृदुगुणपरिपेटी मुख्यकादम्बवाटी मुनिसुतपरिपाटी मोहिताजाण्डकोटि परमशिववधूटी पातु मां कामकोटि। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय श्रीदक्षिणामूर्तये नमः। श्रीगुरुभ्यो नमः। శ్రీమన్నారాయణ మూర్తి గారి అనుమతితో శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈనాటి ప్రవచనామృతాన్ని పంచడానికి వచ్చిన సోదరులు, అనేక సందర్భాల్లో నేను వారి ప్రవచనాలు వినే అదృష్టం నాకు భగవంతుడు కలిగించాడు. వారికి ఉన్న అనేక బిరుదుల్లో నాకు ఎప్పుడూ జ్ఞాపకం వచ్చేది మధుర భారతి. ఆయన ప్రసంగించినప్పుడల్లా కూడా మనకి మన నోట్లో ఎవరో జిలేబీలు పెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సామాన్యంగా జిలేబీలు నోటితో తింటుంటాం, ఇవాళ జిలేబీలు మనం చెవులతో తింటాం. ఎక్కువ సమయం తీసుకోవడం భావ్యం కాదు ఏమాత్రం కూడా. నేను విచ్చేసిన పెద్దలందరినీ కూడా కోరేది ఏమిటంటే, మీరు చాలా చక్కని వాతావరణంలో ఉంటున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో బయట జరుగుతున్న పరిస్థితులు, బయట జరుగుతున్న ప్రమాదాలు, సమస్యలు మీ దాకా వస్తున్నాయో లేదో అనే ఒక ఆదుర్దాతో ఒకటి రెండు విషయాలు చెప్దామని నించున్నాను. ఒకటి ఏమిటంటే, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకరమైన పరిస్థితులకి ఒక మూల కారణం మత విశ్వాసాలుగానే మనకు కనిపిస్తున్నాయి. అది దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. ఒకరిని ఒకరు ఎంత త్వరగా నాశనం చేసుకుందామో అని జరుగుతున్నాయి చుట్టూతా కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం యుద్ధానికి వెళ్ళక్కర్లేదు, కానీ మన ప్రాంతాల్లో, మనం నివసించే ప్రదేశాల్లో ఎంతవరకు భారతీయత తొణికిసలాడుతున్నది అన్న విషయం మీద మనం దయచేసి దృష్టి పెడదాం. మన పిల్లలకు కానీ మనకు కానీ అర్థం కాని విషయాలు ఏమన్నా ఉన్నాయంటే, ఇవాళ సమాజంలో అనేక మంది విషయాల గురించి మాట్లాడి అనుభవాల్ని పంచుకోవడానికి చాలా చక్కని ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నారు. మనం మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే మనకు ఆలోచన రావటం లేదు. మనకు ఎంతసేపు మన ఆదాయము, మన ఆస్తులు, మన పాస్తులు, పిల్లలకి 90% వచ్చిందా లేదా, వాడికి ర్యాంక్ రాలేదు, వాడికి ఐఐటీలో వస్తుందా లేదా, ఐఐటీ తర్వాత ఇంకేమైనా ఉద్యోగం వస్తుందా లేదా, ఈ ఆలోచనలో పడిపోయి మనం, వాడు ఐఐటీ చేసిన తర్వాత ఏం చేస్తాడు, వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు ఎలా బతుకుతాడు, వాడికి భార్య వచ్చిన తర్వాత ఎలాగ అమ్మాయితో మసులుతాడు, ఈ విషయాలన్నీ మనం వాయిదా వేసుకుంటూ పోతున్నాం. ఈ వాయిదా వేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవరికి సమయం కుదరటం లేదు. తండ్రి గారి మదిలో చాలా ఆలోచనలు ఉంటాయి, తాతగారి దగ్గర అనేక అనుభవాలు ఉంటాయి, మన వాళ్ళకి అవి ఏం చేరటం లేదు. కాబట్టి ఇవాళ నేను చూస్తున్నాను, అనేక బ్రాహ్మణ కుటుంబాల్లో ఇవాళ పెళ్ళిళ్ళు చెదిరిపోతున్నాయి. భార్యాభర్తలు కలిసి ఉండలేకపోతున్నారు. విడాకుల కోర్టుకు ఒక్కసారి మీకు ఎవరైనా అవకాశం ఉంటే ఒక్కసారి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి చూడండి. అక్కడ మార్కెట్ లాగా కిక్కిరిసిపోయి ఉంటుంది. మనం చాలా చాలా సిగ్గుపడతాం అక్కడికి వెళితే. అసలు అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి ఆ వాతావరణం. మరి మనలో కొంతమంది అత్తగారులు ఉన్నాం, మామగారులు ఉన్నాం, అల్లుళ్ళు ఉన్నాం. మన ప్రవర్తన ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంది, సనాతన ధర్మ విలువలు మనం మన ఇంట్లో పాటిస్తున్నామా లేదా. నాకు తెలుసు కొంతమంది చాలా పెద్ద మనుషులు వాళ్ళ కోడళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నారు, చాలా చాలా సిగ్గుచేటు.
కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అమ్మవారి సాక్షిగా మనం నేర్చుకుంటున్నవి, వింటున్నవి ఆచరణ చేయనప్పుడు మనం విన్నా, ఎలక్ట్రిసిటీ పోల్ విన్నా ఒకటే అవుతోంది. అది అలా ఉంటే ఎలాగా? మనందరం కూడా సజీవ మూర్తులం. ఒక్కొక్కళ్ళం కూడా తలుచుకుంటే మన చుట్టూతా ఉన్న వాతావరణాన్ని మార్చచ్చు. అలా ఆలోచన చేయకుండా సాయంకాలం ఏదో పొద్దుపోక వచ్చాము, ఏదో వినేద్దాం కొంచెంసేపు, నారాయణమూర్తి గారు ఎవరో వచ్చారని పెద్ద మనిషి చెప్తాడు అనే భావంతో దయచేసి మనం ఎవరం కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఒకవేళ మనకి తెలిసి ఎవరైనా దీన్ని తేలిగ్గా తీసుకుంటే అది మీ జీవిత ఆశయంగా భావించి వాళ్ళ ఇంటికి పళ్ళు కాయలు తీసుకెళ్ళి వారికి సమర్పించి కూర్చోబెట్టి తలంటి పోసి ఇంటికి వెళ్ళాలి మీరు. అంతేగాని వాళ్ళని వదిలేయకండి. వీళ్ళు మనకి ఎంతో ప్రమాదాన్ని తీసుకొస్తున్నారు సమాజంలో. మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయత ఇంకే విశ్వాసంలో లేదు. మీకు తెలిస్తే మంచిది, తెలియకపోతే చదువుకోండి కూర్చుని. మన విశ్వాసంలో ప్రతిదీ శాస్త్రీయత ఉన్నది. ఇక్కడ మనకు బృహత్ సంస్థ ఉన్నది, రాగా వస్తున్నాడు, అతనికి ఒక గంట సమయం ఇస్తే ఇంగ్లీష్లో ఆయన చెప్తాడు. వారు చెప్పబోతున్నారు గంటలో అమ్మగారి గురించి. మనకి చెప్పే ప్రవచనకారులు, పెద్దలు అనేక మంది సమాజంలో ఉన్నారు, మనం తెలుసుకోవట్లేదు. మనకి చిరంజీవి గారి నెక్స్ట్ సినిమా ఏమిటి, అమితాబ్ బచ్చన్ గారు అడ్వర్టైజ్మెంట్లు ఎంత సంపాదిస్తున్నారు, రతన్ టాటా గారు చచ్చిపోయే ముందు ఏం చేశాడు, ముఖేష్ అంబానీ గారి దగ్గర ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఇది మనకు కావాల్సి వస్తుంది. మంచిదే, ప్రపంచ జ్ఞానం కూడా కావాలి. కానీ మన గురించి మనకేం తెలియదు, మన సనాతన ధర్మం గురించి మనకు తెలియదు. బొట్టు ఎందుకు పెట్టుకోవాలో మనకి తెలియటం లేదు. పిల్లాడు బొట్టుకు పెట్టుకోకపోతే, రే పెట్టుకోరా వెధవా, పెట్టుకోకపోతే నీ తెలివితేటలు వెదగరా అని చెప్పే ధైర్యం చాలటం లేదు మనకి. ఇలా మనం వెళుతున్న కొద్దీ బావుల్లో కప్పల్లాగా మిగిలిపోతున్నాం మనం. బయట జ్ఞానం మనకేం తెలియటం లేదు. బయట విపరీతపు ఆలోచనలతో నానా ప్రయోగాలు చేసి మన పిల్లలందరినీ కూడా బానిసల కింద మార్చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మాండంగా చదువుకుంటాడు, ఐఐటీలో మంచి మార్కులు వస్తాయి, ఇంజనీరింగ్ కాలేజీలో గోల్డ్ మెడల్ వస్తుంది, అక్కడికి వెళతాడు. వాడికి ఒక్క ప్రశ్న వేసినా సమాధానం తెలియదు. వాడికి ప్రపంచ జ్ఞానం ఉంటుంది కానీ వాడి గురించి ఏం తెలియదు, వాడి ఆచారాల గురించి ఏం తెలియదు, వాళ్ళ తాతయ్య గురించి తెలియదు, అమ్మమ్మ గురించి తెలియదు, తల్లి గురించి తెలియదు, తండ్రి గురించి తెలియదు. అందరంటే గౌరవం అయితే ఉంది కానీ విషయ పరిచయం ఏమీ లేదు. ఇలా పిల్లల్ని పెంచడం వల్ల ఏ ఉపయోగం వస్తుంది సమాజానికి అన్నది ఇవాళ పెద్ద ప్రశ్నగా మారుతున్నది. అందుకని మనందరం కూడా, నేను మీ అందరికంటే వయసులో పెద్దవాడినో కాదో నాకు తెలియదు, నాకు 65 సంవత్సరాలు వచ్చే వయస్సు. ఆ సీనియారిటీతో నేను చెప్తున్నాను, దయచేసి కొంచెం సీరియస్గా మనం ఈ విషయాల్లోకి వెళదాం. దేవి భాగవతం చదవగలిగితే చదవండి, లేకపోతే క్లుప్తంగా వారు చెప్పిన దాన్ని నోట్స్ రాసుకోండి. నేను పుస్తకము పెన్ను తెచ్చుకున్నాను, విన్న గంట సేపు ఏమన్నా ఉంటే విషయాలు రాసుకుందామని. ఎంతమంది నోట్బుక్స్ తీసుకొచ్చారో నాకు తెలియదు, సరదాగా వచ్చేసాం అంతే. ఇది వింటాము, గంట తర్వాత మళ్ళీ సినిమా పాటలు పెట్టుకుంటాం, ఇంట్లోకి వెళ్ళంగానే ఇవన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎవరు వస్తారు చెప్పడానికి? మనం అందరం కూడా తరగతి గదుల్లాగా సీరియస్గా తీసుకోకపోతే మన సమీప భవిష్యత్తులోనే ప్రమాదాలు చూస్తాం. దయచేసి మీరు జరుగుతున్న వర్తమాన చరిత్ర చదవండి. అనేక దేశాల్లో 80%, 90% క్రిస్టియన్స్ ఉన్న దేశంలో ఇవాళ వాళ్ళు 10% మైనారిటీస్ అయిపోయారు కేవలం 30 సంవత్సరాల వ్యవధిలో. మనం మారటం ఇంకా సులభం, ఎందుకంటే మంచి ఫ్యాషన్ డ్రెస్ వచ్చిందంటే ముందు మన పిల్లలు కొంటారు. వాళ్ళు పంచి కట్టుకుంటారా అంటే వాడు కట్టుకోడు, పట్టు చీర కట్టుకో తల్లి అంటే కట్టుకోదు. కానీ మంచి లేటెస్ట్ ఫ్యాషన్ మనం ముందు వేసేసుకుంటాం. పిజ్జా లేటెస్ట్ ఏముందిరా అంటే మనం తినేస్తాం. అదే మనం మన పిండి వంటలు తినాలంటే సందేహిస్తాం. దయచేసి నేను ఎవరిని విమర్శించట్లేదు, నన్ను కూడా నేను అందులో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. నేను కూడా ఈ సమాజంలో ఒక భాగస్వామినే. మనం మారాలి. మనం మారడానికి వాళ్ళ సమాజంలో అనేక అవకాశాలు ఉన్నాయి. అనేక మంది మహనీయులు వారి జ్ఞానాన్ని పంచడానికి ఉచితంగా వస్తున్నారు. ఈ క్లాసులు వెళ్ళడానికి మళ్ళీ ఒక $50, $100 రేటు పెడితే అప్పుడు మనం బుద్ధిగా నోట్బుక్ తీసుకొస్తాం. ఉచితంగా విజయ్ కుమార్ గారు, మీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు పెట్టారు కాబట్టి హ్యాపీగా వచ్చేస్తాం. నచ్చితే బాగుంది వింటాం, ఇంకేదో ఉపహార ప్రోగ్రాం వస్తాం చూడాలండి అంటే వెళ్ళిపోతాం. దయచేసి నా అపీల్, సిన్సియర్ అపీల్ టు ఎవ్రీబడి హియర్, ప్లీజ్ టేక్ సనాతన ధర్మ వెరీ సీరియస్లీ. ది
stage is reaching dangerous proportions across the globe. And we have to play a lead role to bring peace in this universe. How can we bring it if we are ignorant ourselves? If there is anybody in this audience who thinks that there are aspects of Sanatana Dharma which are blind faith, please write on a piece of paper and hand out to Dr. Vijay Kumar. In 2 days' time, I will give you serious answers to all those questions. Not even one iota of Sanatana Dharma as it is written, as it is taught, is blind faith. Everything there is scientific. Scientific and scientific. Sometimes మనకి ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ ఆ స్థాయికి చేరలేదు కొన్ని అంశాల్లో. కాబట్టి let us take each of these opportunity very seriously. I must compliment your association for organizing such a wonderful gathering. I congratulate all of you for this wonderful initiative. These are the initiatives which go a long way. Let us be faithful to Sanatana Dharma. We have no knowledge about our own grandparents, our forefathers, what they have done, but let us sincerely approach. I am sure their blessings will be showered on us and we will all be very knowledgeable. ఏదో ఒక రోజు మనందరికీ కూడా సంస్కృత భాష వస్తుందని ఆ గురువుగారి యొక్క ఆశీస్సులు కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలను ఆవిష్కరించుకుంటూ సెలవు తీసుకున్నాను. స్వస్తి. ధన్యవాదాలు సార్.